హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మోటరోలా నుంచి మరొక ఫోన్ అయితే లాంచ్ అయింది. దీని పేరే మోటరోలా G57 పవర్. పేరులోనే మీకు అర్థమైపోయి ఉండాలి. ఇది మెయిన్ గా మనకి బ్యాటరీ టార్గెట్ చేసి అయితే తీసుకొస్తున్నారు అండర్ 15K బడ్జెట్ లో. ఇంకా దీని యొక్క ప్రైసింగ్ డీటెయిల్స్ విషయానికి వస్తే బేస్ మోడల్ అయినా 8GB RAM 128GB మోడల్ మనకి 13,999 అయితే ప్రైస్ పెట్టారు. కానీ ఫస్ట్ సేల్ లో మనకి 1000 రూపీస్ కార్డ్ డిస్కౌంట్ పోను 12,999కి అవైలబుల్కి వస్తుంది. ఇంకా దీని యొక్క ఫస్ట్ సేల్ మనకి 3rd డిసెంబర్ నుంచి అయితే ఫ్లిప్కార్ట్లో అయితే సేల్ చేయబోతున్నారు. రీసెంట్గా మోటరోలా బ్రాండ్ నుంచి రిలీజ్ అయిన ఫోన్స్ యొక్క ప్రైసింగ్ డీటెయిల్స్ విషయం చూసుకుంటే అందులో ఫస్ట్ వన్ ఇప్పుడు లాంచ్ అయిన G57 పవర్, అలానే 2 weeks బ్యాక్ లాంచ్ అయిన G67 పవర్ యొక్క ప్రైస్ రేంజ్ అయితే ఇది. అలానే దానికి ముందు ఒక 2 months బ్యాక్ లాంచ్ అయిన G86 పవర్ యొక్క ప్రైస్ రేంజ్ అయితే ఇవి. వీటి యొక్క ప్రైజెస్ చూసుకుంటే నాకు ఒకటే అయితే గుర్తొస్తుంది, గట్టు దాటుతుంటే వేసేస్తాం. సో ఎక్కడ వదలట్లేదు. ప్రతి 2000 ప్రైస్ గ్యాప్లో అయితే వీళ్ళు ఫోన్స్ అయితే లాంచ్ చేస్తూనే ఉన్నారు వరుసగా. ఇప్పుడు ఈ ఫోన్స్ అన్ని అయితే లాంచ్ అయ్యాయి కదా మోటరోలా నుంచి. కానీ బిగ్ బిలియన్ డే సేల్స్ టైంలో మోటరోలా G86 పవర్ అలానే G96 ఈ రెండు ఫోన్స్ అయితే అండర్ 15,000కి అయితే వచ్చిందనమాట. అప్పుడు ఆ టైంలో ఎవరైతే ఈ రెండు ఫోన్స్ పర్చేస్ చేస్తున్నారో వాళ్ళైతే లక్కీ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అప్పుడు కొన్న వాళ్ళ లక్కీ, ఇప్పుడు ఈ ఫోన్స్ తీసుకోవద్దా, ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణాని. అందరికీ నమస్తే, నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఏదో పాయింట్లో మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఫస్ట్ మనం ఈ మోటరోలా G57 పవర్ యొక్క బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ మనం డిస్ప్లే చూసుకుంటే 6.72 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ LCD డిస్ప్లే అయితే యూజ్ చేస్తున్నారు. ఇది మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే హై బ్రైట్నెస్ మోడ్ కూడా చూసుకుంటే 1050 nits అయితే వస్తుంది. ఇంకా యూజ్ చేసిన డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 అయితే యూజ్ చేశారు. ఈ డిస్ప్లే చూసుకుంటే సేమ్ మనకి మోటరోలా G67 పవర్ యొక్క డిస్ప్లేనే, ఏం చేంజ్ అయితే లేదు. అందులో కూడా వీళ్ళు LCD డిస్ప్లేనే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అలానే ప్రాసెసర్ చూసుకుంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 6s Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది స్నాప్డ్రాగన్ నుంచి రీసెంట్గా లాంచ్ అయిన ప్రాసెసర్. ఇంకా మనం అండర్ 15K బడ్జెట్లో అన్ని బ్రాండ్స్ నుంచి ఈ ప్రాసెసర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ స్నాప్డ్రాగన్ 6s Gen 4 యొక్క కాంపిటేటివ్ ప్రాసెసర్ చూసుకుంటే మనకి మీడియాటెక్లో Dimensity 7400 ప్రాసెసర్ దీనికి టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తుంది. ఈ స్నాప్డ్రాగన్ 6s Gen 4 కంటే కొంచెం 10% బెటర్గా అయితే మీడియాటెక్ Dimensity 7400 ఉంటుంది. అలానే దీని యొక్క ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే ఇది మనకి LPDDR4X ర్యామ్ అలానే UFS 2.2 స్టోరేజ్ అయితే వస్తుంది. నెక్స్ట్ దీని యొక్క కెమెరాస్ విషయం మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT600 సెన్సర్ అయితే యూజ్ చేస్తున్నారు. అలానే సెకండరీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. అలానే ఫ్రంట్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే యూజ్ చేస్తున్నారు. మోటరోలా G67 పవర్లో యూజ్ చేయనట్టు 32 మెగాపిక్సెల్ కాకపోయినా 16 మెగాపిక్సెల్ ఇచ్చున్నా కొంచెం బెటర్గా అయితే ఉండేది. మరి 8 మెగాపిక్సెల్ అయితే తీసుకొచ్చారు. ఇది కొంచెం డ్రాబ్యాక్ అయితే అనిపించింది నాకు. బ్యాటరీ విషయానికి వస్తే ఇదే ఇందులో హైలైట్ పాయింట్ అనమాట. 7000 mAh బ్యాటరీ 33 watts టర్బో ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో హెవీ బ్యాటరీ వల్ల ఫోన్ అయితే కొంచెం బల్కీగా అయితే ఉంటుంది. వీళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారమే దీని యొక్క వెయిట్ చూసుకుంటే అరౌండ్ 210 grams అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ అలానే IP రేటింగ్ విషయానికి వస్తే ఇందులో మనకి IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది. వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ బడ్జెట్ కి మనం IP68, 69 అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇదైతే ఓకే అని చెప్పుకోవచ్చు. ఇంకా అలానే అప్డేట్స్ విషయానికి వస్తే ఇది మనకి Android 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. అలానే ఇందులో 1 year Android అప్గ్రేడ్, 3 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తామని అయితే ప్రామిస్ చేస్తున్నారు. మనం చెప్తూనే ఉన్నాము, వీళ్ళు తీసుకొస్తూనే ఉన్నారు. మోటరోలా G67 పవర్లో అలానే G86 పవర్ అలానే G96 అన్ని ఫోన్స్లో కూడా 1 year Android అప్గ్రేడ్ మాత్రమే. అందులో మరీ దారుణంగా Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. ఇదన్నా కనీసం Android 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అంటే మీకు 1 year అంటే Android 17 వరకు అయితే అప్డేట్స్ వస్తాయి. వీళ్ళు ఇది కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. అండర్ 20K వచ్చే ఫోన్స్లో అయినా కనీసం 2 years Android అప్గ్రేడ్ చేస్తే బాగుంటుందని అయితే అనుకుంటున్నా. మీరేమనుకున్నా కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. సో ఇవి కొన్ని బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ ఫోన్లో. ఇంకా నెక్స్ట్ మనం అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలానే మెయిన్ థింగ్ ఇందులో 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అలానే మీకు ఇందులో గూగుల్ జెమినీ సపోర్ట్ అయితే ఉంటుంది. అలానే మోటో గెస్టర్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే మీకు ఇందులో సపోర్ట్ అయితే చేస్తాయి. అలానే ఇంకొకటి మిలిటరీ గేట్ సర్టిఫికేషన్ అయితే కూడా ఇందులో ఉంది. ఇప్పుడు మనం కంక్లూజన్ విషయానికి అయితే వద్దాం. ఈ మోటరోలా G57 పవర్ తీసుకోవచ్చా లేదా అంటే నా స్ట్రైట్ ఆన్సర్ వచ్చేసి మీరు ఒకవేళ 2000 బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకోగలిగితే కళ్ళు మూసుకొని మోటరోలా G86 పవర్కి వెళ్ళిపోండి. G67 పవర్ కూడా తీసుకోవద్దని అంటాను. ఎందుకంటే మీకు డిస్ప్లే చేస్తున్నా చూడండి, మోటరోలా G67 పవర్కి G86 పవర్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. జస్ట్ ఒక 2000 డిఫరెన్స్ అయినా కూడా ఫోన్ ఎక్స్పీరియన్సే మారిపోతుంది అనమాట. అందులో మీకు 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అలానే కొంచెం బెటర్ కెమెరాస్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. మీకు డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ కానీ అన్నీ అయితే చేంజ్ అయిపోతాయి అనమాట. సో కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మోటరోలా G86 పవర్ అయితే తీసుకోండి. అలా కాకుండా సెట్గా మా బడ్జెట్ అండర్ 15K ఒక మంచి బ్యాటరీ ఫోన్ అలానే కొంచెం కెమెరా మెయిన్ కెమెరా కొంచెం బాగుండేలాగా కావాలి అనుకుంటే అప్పుడు మీరు ఈ మోటరోలా G57 పవర్ అయితే తీసుకోవచ్చు. చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది అక్కడ. కానీ మీరు బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు మోటరోలా G86 పవర్కి అయితే వెళ్ళిపోండి. కొంచెం వెయిట్ చేయండి, వీళ్ళు కావాలనే ప్రైస్ అయితే హైక్ చేశారు దీన్ని. మోటరోలా G86 పవర్ది మనం రీసెంట్గా చూస్తూనే వస్తున్నాం. 15,000కి తీసుకొచ్చే సేల్లో. సో అలానే ఏదో ఒక సేల్లో మళ్ళీ ఈ బ్లాక్ ఫ్రైడే సేల్లో ఏదో ఒక సేల్లో అయితే
అయితే వీళ్ళు మళ్ళీ 15,000కి అయితే తీసుకొస్తారో అప్పుడు ఆ ఫోన్ అయితే కొనుక్కోండి. బెటర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇంకా అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా మోటరోలా G57 పవర్ కొనాలనుకుంటుంటే వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా అలానే మన కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.